ఓకే. ఇప్పుడు మనం ఐపీ యొక్క క్లాసిఫికేషన్ గురించి మాట్లాడదాం. బేసిక్‌గా మనం ఇక్కడ చూసినప్పుడు ఆహ్, ఈ 0 అంటే బైనరీ ఫార్మేషన్ అప్ టు ఎంతవరకు వేరీ అవ్వగలదు? అంటే బేసిక్‌గా మనం మాట్లాడుకుంది 8 బిట్ లెంత్ అన్నాం. ఈ 8 బిట్ లెంత్ అంటే బేసిక్‌గా మనకి 8 లెటర్స్ ఉంటాయి. అంటే 00000000. ఈ 8 యొక్క లెంత్‌ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చే వాల్యూ 0. అంటే 8 లెంత్‌ని క్యాలిక్యులేట్ చేసుకుంటే 0 నుంచి స్టార్ట్ అయ్యిద్ది. నెక్స్ట్ ఈ వాల్యూని మనం ఎట్లా రాస్తాము? నెక్స్ట్ వచ్చే వాల్యూ ఎంత అంటే 00000001. దీన్ని తీసుకుంటే మనకు వచ్చే వాల్యూ 1. అంటే ఏం చేస్తున్నా నేను నా 8 బిట్ యొక్క బైనరీ ఫామ్ని డెసిమల్ కింద కన్వర్ట్ చేస్తాను నేను ప్రతి ఒక్క వాల్యూని. సో ఇప్పుడు 1 0 అంటే ఇప్పుడు దీని ఆన్సర్ ఎంత? 10. సారీ 0 0 0 0 5 6 7 8. ఓకే. ఇది నంబర్కి ముందున్న ప్రతి ఒక్క జీరోని నెగ్లెక్ట్ చేసి 1 తర్వాత వచ్చిన జీరోని ఇది కౌంట్ చేస్తుంది. సో ఇది రాంగ్. మనం పెన్ పేపర్ ఉంటే మంచిగా రాయొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే 0 1 దీని తర్వాత వచ్చే వాల్యూ ఎంత? 2 3 4 5. ఇది ఏంటి బేసిక్గా మనం రాస్తుంది బైనరీ ఫార్మేషన్ నుండి డెసిమల్ ఫార్మేషన్ రాస్తున్నాం. ఇది ఎంతవరకు రాయగలం 8 బిట్ లెంత్లో అంటే అప్ టు 255 వరకు మాత్రమే రాయగలం. ఇది ఎలా అంటే సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ ఇది రాసుకున్నాం బైనరీ ఫార్మేషన్. ఇది రిమూవ్ చేస్తున్నాను మనకు అర్థమైన కోసం. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. ఇది కూడా అవసరం లేదు మనకి. బేసిక్గా ఇక్కడ మాట్లాడుకున్న బైనరీ ఫార్మేషన్లో 2 పవర్ 0 ఎనీథింగ్ 1, 2 పవర్ 1 2, 2 స్క్వేర్ 2 అంటే 4 వస్తుంది ఇక్కడ ఆన్సర్. సో దీన్ని నేను ఓకే. ఇప్పుడు వాల్యూ కౌంట్ చేద్దాం. 2 పవర్ 0 వాల్యూ ఎంత అంటే 1, 2 పవర్ 1 ఎంత అంటే 2, 2 స్క్వేర్ ఎంత అంటే 4, 2 పవర్ క్యూబ్ 8, 2 పవర్ 4 30 16, 2 పవర్ 5 32, 2 పవర్ 6 64, 2 పవర్ 7 128. ఇప్పుడు ఈ వాల్యూస్ మొత్తం కౌంట్ చేద్దాం మనం. అంటే ఈక్వల్ ఇది ప్లస్ ఇది ప్లస్ నేనేంటంటే బైనరీ ఫామ్లో ఉన్న ప్రతి ఒక్క వాల్యూని కౌంట్ చేయగలిగితే మనకి ఫైనల్గా అసలు మనం ఎంతవరకు ఈ ఐపీని మనం మార్చవచ్చు అని చూస్తున్నాను నేను. సో అలా కౌంట్ చేస్తే నాకు వచ్చిన వాల్యూ ఎంత అంటే 255. అంటే మనకున్న 8 బిట్ యొక్క లెంత్ అప్ టు మనం 255 వరకు మాత్రమే రాస్తాం. బేసిక్గా ఇక్కడ 256 వరకు వస్తాయి, కానీ స్టార్టింగ్ 0తో స్టార్ట్ అవుతున్నాం కాబట్టి 255 ఎండ్ అయిపోతుంది. అంటే మనం రాసే ఐపీ రేంజ్ సపోజ్ ఇప్పుడు 0.0.0.0 అని రాస్తున్నాం. అంటే ఈ 0.0.0 అని రాసిన తర్వాత దీన్ని నెక్స్ట్ వచ్చే ఐపీ ఏంటి 0.0.0.1, నెక్స్ట్ 0.0.0.2. ఇలా ఎప్పటి వరకు రాస్తాం అప్ టు ఇలా వ్యారీ అవుతూ 0.0.0.255 వరకు రాస్తాం. అంటే ఇప్పుడు 255 అయిపోయింది. నెక్స్ట్ ఏం ఐపీ రావాలి 256 కాదు, ఇది ముందుకి అంటే రైట్ టు లెఫ్ట్ ముందు క్యారీ అవుతుంది. ఎలా 0.0.1.0 అంటే 255 తర్వాత 256 రావాలి, కానీ మనకున్న 8 బిట్ లెంత్ క్యారెక్టర్ అనేది 255 వరకే ఉంటుంది. సో 0.0.1.0. ఇప్పుడు నెక్స్ట్ 0.0.1.1 వస్తుంది. అప్ టు ఎట్లా వస్తుంది 0.0.1.255 వస్తుంది.